హలో సుమన్ టీవీ వ్యూయర్స్, నేను ఇప్పుడు వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్ భద్రా గారితో ఉన్నాను. ఆయన ఇవాళ జరిగిన WTITC కాన్ఫరెన్స్ కి అడ్వైజర్. హలో భద్రా గారు. నమస్కారం. యాజ్ అన్ అడ్వైజర్ ఈ కాన్ఫరెన్స్ గురించి అసలు జనాలు దీనిలో ఎలా ఇన్వాల్వ్ అవ్వాలి అండ్ వాళ్ళు దీని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ దుబాయ్లో ఉన్న తెలుగు పీపుల్ని, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల పీపుల్ని కనెక్ట్ చేస్తున్న సుమన్ టీవీకి నా తరపు నుంచి, ముఖ్యంగా తెలుగు సమాజం తరపు నుంచి కూడా అభినందనలు, శుభాకాంక్షలు. మీ వ్యూవర్స్ దేవులందరూ కూడా అభినందనలు. ముఖ్యంగా ఈరోజు ఈ WITC ఏదైతే ఉందో, నేను అడ్వైజర్ గా ఉండడం, మన వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ గా ఉండడం నిజంగా నా జీవితంలో ఒక గొప్ప రోజు ఈరోజు. ఎందుకంటే ఈ రోజు దుబాయ్ కేంద్రంగా జరిగినటువంటి ఈ అంతర్జాతీయ మహాసభలు ఏవైతే ఉన్నాయో, ఎప్పుడైనా ఒక సంస్థకు కానీ, ఒక పార్టీకి కానీ, లేదంటే ఒక సంఘానికి కానీ, వీటన్నిటికి కూడా మహాసభలు అనేది ఆ సంస్థ జరుగుతున్న అభివృద్ధి, ఆ సంస్థ ముందుకెళ్ళడానికి దిశ నిర్ణయించేటువంటి ఒక పండుగ అనమాట. మన ఈ సంస్థ అనేది ఒక గొప్ప దినం అనమాట. ఈరోజు ఈ సంస్థ పుట్టి 15 ఏళ్ళు అవుతున్న శుభ సందర్భంగా సందీప్ మక్తల్ గారు, ఆయన తెలుగులో IT ఉద్యోగులందరినీ ఐక్యం చేస్తూ దాదాపుగా 80 నుంచి 100 దేశాల పై చిలుక్కున్నటువంటి మన తెలుగు వారిని ఐక్యం చేయడానికి ఆయన నిరంతరం కూడా పనిచేస్తా ఉన్నారు. నాకు మంచి మిత్రుడు. ముఖ్యంగా ఎస్పెషల్లీ మీలాంటి యంగ్స్టర్స్ కి చాలా ఉపయోగకరం. యూత్ లో ఎస్పెషల్లీ ఎక్కడికైనా వేరే దేశం వెళ్ళినప్పుడు, చదువు కోసం పోయినప్పుడు, జాబ్ కోసం పోయినప్పుడు ఒక లోన్లీ లెస్ ఉంటుంది. అంటే ఆ పుట్టిన ఊరి మీద, పుట్టిన గ్రామం ప్రజలతో, వాళ్ళ కుటుంబంతో ఆప్యాయతలన్నీ కూడా వదిలిపెట్టినప్పుడు 1,00,000 కోట్లు పెట్టినా కూడా ఆ ఫీలింగ్ మనం తీర్చలేం. దాని నుంచి బయటపడని ఇట్లాంటి వేదికలకు మనం వస్తే మంచి పీపుల్ కనెక్ట్ అవుతారు. ఇప్పుడు ఇక్కడ రావడం మూలంగా సుమన్ టీవీలో దుబాయ్లో సుమన్ టీవీ ఉందని తెలిసింది. అక్కడ తెలుగు రాష్ట్రాలు కూడా ఏదైనా సమస్య వస్తే సుమన్ టీవీ వాళ్ళని అప్రోచ్ అవ్వగలుగుతాం. అంటే ఒక కనెక్ట్ అవ్వడం మూలంగా మన లైఫ్ లో చాలా హ్యాపీగా ఉంటాం, మనకు మంచి బాండింగ్ కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు దుబాయ్ అనేది ఇంత అభివృద్ధి అయింది. మన భారతదేశం కూడా ఇంతకంటే వేరే ఇట్లా అభివృద్ధి చేసుకోవచ్చు. కానీ ఇక్కడ దుబాయ్లో నాయకుడు, చాలా గొప్ప నాయకుడు ఉండడం అంత అభివృద్ధి అయింది. అందుకే నేను నాయకత్వం మీద పుస్తకం కూడా రాశాను. ఏ చిన్న సమావేశం ఉన్నా కూడా మనం అటెండ్ అవ్వాలి. అది మనకు లాభమా నష్టమా కదా, నేచర్ తప్పకుండా అక్కడ మనకి ఏదో మంచి పని చేసి పెడుతుంది. అంటే తప్పకుండా ఇట్లాంటి మహాసభలు, ఇలాంటి గొప్ప గొప్ప వేదికల మీద మన అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తపరిచే సమయం వస్తే వ్యక్తపరచాలి. లేదా మంచి చెప్తే దాంట్లో 4 మంచి మాటలు తీసుకొని మన జీవితానికి అన్వయించుకొని ముందుకెళ్ళాలి. సుమన్ టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ, ముఖ్యంగా రోజు సగటున 2 నుంచి 5 కోట్ల మంది చూస్తున్నారు సుమన్ టీవీ కుటుంబం. సుమన్ సార్ గారు ప్రారంభించిన కొత్తలో కూడా నేను సుమన్ టీవీ చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను. ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను, ప్రపంచంలో ఉన్న తెలుగు బిడ్డలందరినీ కూడా ఐక్యం చేయడానికి ఒక పూల మాలలో దారం లాగా మీరు ఉపయోగపడాలని ముందుగా మన తెలుగు జాతి బిడ్డలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన తెలుగు బిడ్డలందరూ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సుమన్ టీవీని ప్రేమించే వాళ్ళకి, సుమన్ టీవీని ద్వేషించే వాళ్ళకి కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ భద్ర.